చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలన ప్రభుత్వ ఉద్యోగులకు చీకటి రోజులుగా మిగిలిపోయిందని, హామీలు అమలు చేయకుండా రెండేళ్లుగా చుక్కలు చూపించడమే కాకుండా వాటి గురించి ప్రశ్నిస్తున్న వారిని కేసులతో చంద్రబాబు వేధిస్తున్నాడని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసిన కాకర్ల వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్టాన్ని అని చెప్పారు. ఉద్యోగులంతా ఆయనకు అండగా నిలబడి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. లేదంటే రాబోయే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అవే విధానాలు కొనసాగితే చాలా మంది నష్టపోతారని హెచ్చరించారు. 2014-19 బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పుడు అక్కడ ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ చేయంగానే నవ నిర్మాణ దీక్ష అని చెప్పి ఒక కార్యక్రమాలు చేసినప్పుడు ఆ నవ నిర్మాణ దీక్షలో ఉద్యోగస్తుల నాయకుల్ని పక్కన కూర్చోబెట్టుకొని దీక్షలు చేసినటువంటి పరిస్థితి మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఎప్పుడైతే అదే ప్రభుత్వంలో బీజేపీతో తెగదెంపులు తెచ్చుకున్నాడో ఆ తెగదెంపులు తెచ్చుకున్న తర్వాత ఈ ప్రత్యేక ప్యాకేజీ కాదు, మాకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి వెంటనే చంద్రబాబు నాయుడు గారు గొంతు మార్చి ఢిల్లీలో ఒక దీక్ష తీస్తున్నారు. ఆ దీక్షకు సంబంధించి నల్ల చొక్కాలు వేసుకొని ఈయన చంద్రబాబు నాయుడు గారు అక్కడ దీక్షలు తీస్తే పక్కన గవర్నమెంట్ ఎంప్లాయీ లీడర్స్ ని పక్కన కూర్చొని పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. స్పష్టంగా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఆ రోజు బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ షర్ట్లు వేసుకొని ఎంప్లాయీస్ అందరినీ కూడా పక్కన కూర్చొని పెట్టుకొని ఆయన ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఎవరు ఉపయోగించుకున్నారండి ఎంప్లాయీస్ ని? ఈ విధంగా ప్రభుత్వానికి పార్టీలకి పక్కన పెట్టుకొని వాళ్ళ యొక్క సభలలో వారు పక్కన పెట్టుకొని చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇటువంటి పరిస్థితి కూడా చేయాల. అలానే టీచర్స్ ని చూస్తే హరాస్మెంట్ చేస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని వాళ్ళు రెగ్యులర్ అయ్యే జీవో ఉన్నా కూడా వాళ్ళని రెగ్యులర్ చేయకుండా వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టారు. హై స్కూల్ ప్లస్ అని దాన్ని కూడా ఎత్తేసే పనిలో ఉంటూ మీరు పీజీటీలుగా ఉన్నటువంటి వారందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక డీజీపీ స్థాయి అధికారిని ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి ఐజీ అధికారి కాంతిరాణా టాటాని కానీ ఎస్పీలను కానీ 8 మంది డిఎస్పీలను కానీ మీరు నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేశారు. కేవలం మీ మాట వినరేమో, వీరు మనకు అనుకూలంగా మనం చెప్పినటువంటి అక్రమ కేసులు పెట్టడన్న ఉద్దేశంతో మీరు వారందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నాం. అలానే పోస్టింగ్స్ ఇవ్వకుండా ఎంతమంది 4 నాన్ క్యాడర్ ఎస్పీలకి మీరు ఇప్పటికీ పోస్టింగ్స్ ఇవ్వాల. పోలీసులు అందరూ కూడా పోలీసు అధికారులు కూడా మీరు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి.